ఈ రాత్రి వేళ చుట్టూ ఉన్న ప్రపంచము నిశ్శబ్దముగా మారుతున్న సమయంలో మీ హృదయము ఏ భారముతో కొట్టుకుంటుంది? పగలంతా పడ్డ కష్టము, రేపటి గురించిన ఆందోళన, గుండెలో దాచుకున్న కన్నీరు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక క్షణము ఆలోచించండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు తలక్రిందులైన మనల్ని నడిపించే నాయకులు మారినా, ఆర్థిక ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టినా, విశ్వాన్ని ఏలే దేవుని సింహాసనము ఎప్పుడైనా కదిలిందా? లేదు కదా! ఈ రాత్రి మీ కన్నీటి ప్రార్థన కేవలము 4 గోడల మధ్యే ఉండిపోవడము లేదు. అది నేరుగా పరలోక సింహాసనాన్ని చేరుతుంది. అక్కడ దేవదూతలు నిరంతరము పాడే ఒకే ఒక మాట మీ జీవితాన్ని మార్చబోతుంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి మీ హృదయాన్ని సిద్ధము చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము గలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి వేళ మీ పాదాల చెంతకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. పగటి కాలమంతా ఉన్న అలసటను, హృదయ వేదనను దూరము చేసి మీ ఆత్మీయ శాంతితో నింపండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను మీ సన్నిధితో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, యేసు ప్రభు మనకొక అద్భుతమైన ప్రార్థన నేర్పించారు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మనము ప్రతిరోజు ప్రార్థిస్తాం. కాని ఈ మాట వెనుక ఉన్న పరలోక రహస్యాన్ని మనము గ్రహించాలంటే మన కళ్ళను భూమి నుండి పరలోకము వైపు తిప్పాలి. మనము సుమారు 2700 సంవత్సరాల వెనక్కి వెళదాం. యూదా రాజ్యము, యెరూషలేము పట్టణము ఒక గొప్ప సంక్షోభములో ఉంది. ఎందుకంటే ఆ దేశాన్ని 52 సంవత్సరాలు ఎంతో అద్భుతముగా పరిపాలించిన రాజు ఉజ్జియా మరణించాడు. దేశమంతా అనిశ్చిత, ప్రజల హృదయాల్లో భయము, రేపేమి జరుగుతుందో తెలియని ఆందోళన. అప్పుడే ఒక యువ ప్రవక్త దేవాలయంలో మోకరించి నిలబడి ఉన్నాడు. ఆ ప్రవక్త పేరే యెషయా. రాజు పోయాడనే బాధతో ఉన్న యెషయాకు దేవుడొక అద్భుతమైన పరలోక దర్శనాన్ని చూపించాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 వచనములో ఇలా వ్రాయబడి ఉంది. ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరమున నేను ప్రభువును ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడయుండుట చూచితిని. గమనించండి, భూమిపై రాజు మరణించాడు, కాని పరలోకములో రాజు ఇంకా సింహాసనంపైనే ఉన్నాడు. ఇది మనకిచ్చే గొప్ప సందేశము ఏంటో తెలుసా? భూమిపైన నాయకులు మారొచ్చు, సామ్రాజ్యాలు కూలిపోవచ్చు, మీ ఆర్థిక పరిస్థితులు మారవచ్చు, మిమ్మల్ని ఆదుకుంటామన్న మనుషులు దూరమవ్వచ్చు, కాని దేవుని సింహాసనము ఎప్పటికీ కదలదు. అందుకే యేసు మనకు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించడము నేర్పించాడు. ఎందుకంటే మన తండ్రి సింహాసనము శాశ్వతమైనది. ఆ దర్శనంలో యెషయా ఇంకా ఏమి చేశాడో తెలుసా? దేవుని సింహాసనము చుట్టూ అద్భుతమైన దూతలు నిలబడి ఉన్నారు. వారిని సెరాఫీలు అంటారు. సెరాఫీలు అనగా దేవుని సింహాసనము చుట్టూ నిలువబడి ఆయనను నిరంతరము స్తుతించే అత్యున్నత దూతలలో ఒక వర్గము. వీరి గురించి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2, 3 వచనాలలో స్పష్టముగా చెప్పబడింది. ఆయనకు పైన సెరాఫీలు నిలిచి ఉండిరి. వారిలో ప్రతివానికి 6 రెక్కలుండెను. రెండింటితో తన ముఖమును కప్పుకొనెను, రెండింటితో తన కాళ్లను కప్పుకొనెను, రెండింటితో ఎగురుచుండెను. వారు ఒకరితో ఒకరు ఇలా మొరుపెట్టుకొనిరి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సమస్త భూమి ఆయన మహిమతో నిండియున్నది. ప్రియులారా, సెరాఫీలు అనే పదానికి అర్థము, సెరాఫ్ అనే హెబ్రీ పదము దహించుట, మండుట
అగ్నిలా జ్వలించుట అని అర్థాన్నిస్తుంది. అందువల్ల సెరాఫీలు అంటే అగ్నిలా జ్వలించే పరిశుద్ధ దూతలు. దేవుని పరిశుద్ధతను ప్రకటించే పరలోక జీవులు. దేవుని సింహాసనము సమీపంలో సేవ చేసే దూతలు. సెరాఫీల ప్రత్యేక లక్షణాలు: దేవుని సింహాసనము చుట్టూ ఉంటారు. ప్రతి సెరాఫీకి 6 రెక్కలుంటాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు. అంటే దేవుని మహిమ ఎదుట వారి వినయాన్ని ప్రదర్శిస్తారు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు. పరిశుద్ధత మరియు నమ్రతను కాపాడుతారు. 2 రెక్కలతో ఎగురుతారు. అంటే దేవుని సేవకు సిద్ధపడి ఉంటారు. ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని మహిమను ప్రకటిస్తారు. సెరాఫీల ప్రధాన సేవ దేవుని నిరంతరము ఆరాధించడము, ఆయన పరిశుద్ధతను ప్రకటించడము, దేవుని సందేశాలను నెరవేర్చడము, పరిశుద్ధతకు ప్రతీకగా ఉండటము. యెషయాకు జరిగిన సంఘటనను మనము చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6, 7 వచనాలలో రాయబడి ఉంది. ఒక సెరాఫీ బలిపీఠము మీద నుండి మండుతున్న బొగ్గును తీసుకొని యెషయా పెదవులను తాకి అతని పాపము తొలగించబడిందని ప్రకటించింది. ఇది దేవుని శుద్ధీకరణ మరియు క్షమాపణకు ఒక శక్తివంతమైన గుర్తు. వారు పాపులు కాబట్టి అలా చేయడం లేదు. వారు పవిత్రమైన దేవదూతలు. అయినా దేవుని అపారమైన మహిమ ఎదుట, ఆయన పరిశుద్ధత ఎదుట తమను తాము తగ్గించుకుంటున్నారు, వినయపరుచుకుంటున్నారు. దేవుని పరిశుద్ధత ఎదుట గర్వానికి ఏమాత్రము స్థానము లేదు అని మనకు నేర్పుతుంది. ఇప్పుడు ఆ సెరాఫీలు ఏమి పాడుతున్నారో వినండి. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సర్వభూమియు ఆయన మహిమతో నిండియున్నది అని. ఒక్కసారి ఆలోచించండి. ఆ దేవదూతలు దేవుడు ప్రేమగలవాడు అని 3 సార్లు చెప్పలేదు. ఆయన శక్తిమంతుడు అని 3 సార్లు అనలేదు. కాని పరిశుద్ధుడు అని 3 సార్లు ప్రకటించారు. హెబ్రీ భాషలో ఒక పదాన్ని పదే పదే పునరావృతము చేయడం అంటే దాని అత్యున్నతమైన గొప్పతనాన్ని తెలియజేయడం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే ఆయన పరిపూర్ణముగా, సంపూర్ణముగా పరిశుద్ధుడు. పోలిక లేనంత పరిశుద్ధుడు, నిత్య పరిశుద్ధుడు. ప్రియులారా, హెబ్రీ భాషలో పరిశుద్ధుడు అనే పదానికి కాదోష్ అని అర్థము. అంటే వేరు చేయబడివాడు, సర్వ సాధారణానికి అతీతమైనవాడు, పాపము లేనివాడు, మహిమలో అసమానుడు. దేవుడు కేవలము ఒక మంచి వ్యక్తి మాత్రమే కాదు, ఆయన సృష్టిలోని ప్రతి దానికంటే భిన్నుడు. ఆయనను మనం ఎవరితోనూ పోల్చలేము. అందుకే బైబిల్లో పదే పదే యెహోవాతో సమానుడెవడు అనే ప్రశ్న మనకు కనిపిస్తుంది. దానికి సమాధానము ఒక్కటే: ఎవరూ లేరు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి చూద్దాం. యెషయా పరలోకములో విన్న అదే ఆరాధనను యేసు ప్రభు భూమిపై తన పెదవులపై ఉంచబోతున్నారు. పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు అని ప్రకటిస్తుంటే, భూమిపై యేసు శిష్యులమైన మనము నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అంటే ఆ ప్రార్థన ద్వారా భూమి పరలోక ఆరాధనతో కలుస్తుంది. మన ప్రార్థన కేవలము మన అవసరాల జాబితా కాదు, అది పరలోకములో జరుగుతున్న నిత్య ఆరాధనలో మన భాగస్వామ్యం. ప్రియ సహోదరి, సహోదరులారా, కొన్నేళ్ల క్రితము ఒక పేద కుటుంబంలో ఒక తల్లి ఉండేది. ఆమె భర్త అకాల మరణము చెందాడు. చేతిలో రూపాయి లేదు. 3 పిల్లలు ఉన్నారు. చుట్టూ అప్పుల బాధ. సమాజము ఆమెను హీనముగా చూసింది. బంధువులు సైతము ముఖము చాటేశారు. ఒక రాత్రి ఎటు చూసినా చీకటి. ఒక రాత్రి వేళ ఆమె గుండె పగిలేలా ఏడుస్తూ దేవుని పాదాల చెంత మోకరించింది. ఆమె నోట ఏ ప్రార్థన రాలేదు, కేవలము కన్నీళ్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు ఆమె బైబిల్ తెరిచినప్పుడు ఈ యెషయా 6వ అధ్యాయమే ఆమె కంటపడింది. భూమిపై రాజు చనిపోయిన పరలోక రాజు ఇంకా సింహాసనంపైనే ఉన్నాడు అనే మాట ఆమె హృదయాన్ని తాకింది. నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయినా, నన్ను సృష్టించిన నా పరలోక తండ్రి ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. ఆయన సింహాసనము
కదలలేదు అని నమ్మింది. ప్రతిరోజు రాత్రి మోకరించి, నాయనా, నా జీవితము ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించడము ప్రారంభించింది. దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ విస్మరించడు కదా. కాలక్రమేణా దేవుడు ఆమె పిల్లల చదువులో సహాయం చేశాడు. అప్పుల నుండి విముక్తినిచ్చాడు. ఈరోజు ఆ పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలలో ఉండి దేవునికి సాక్షులుగా జీవిస్తున్నారు. ఆ రాత్రి ఆమె కార్చిన కన్నీళ్లు ఈరోజు ఒక గొప్ప సాక్ష్యముగా మారాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఉద్యోగ సమస్యలతో, అప్పుల భారముతో, అనారోగ్యముతో మీరు సతమతమవుతున్నారా? నా జీవితం ఇంతేనా? ఈ ఒంటరితనం ఎప్పుడు ముగుస్తుంది అన్న ఆందోళన పడుతున్నారా? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంకా మీ కథను పూర్తి చేయలేదు. విశ్వాసముతో నిలబడిన ప్రతి అడుగు దేవుని మహిమను చూస్తుంది. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థించే మనము కేవలము మాటలతోనే కాదు, మన జీవిత విధానముతో కూడా ఆయనను మహిమపరచాలి. మన ఆర్థిక లావాదేవీలలో, మన ఉద్యోగ బాధ్యతలో దేవుని నామానికి మహిమ తెచ్చేలా జీవించాలి. ఈ సత్యము మన కుటుంబాలకు ఎంతో అవసరం. భార్యాభర్తల మధ్య సమాధానము లేనప్పుడు, పిల్లలు తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు, కుటుంబంలో నిరంతరము కలహాలు జరుగుతున్నప్పుడు మనము దేవుని పరిశుద్ధతను మన ఇంట్లోకి ఆహ్వానించాలి. మన మాటలు, మన నిర్ణయాలు దేవుని నామానికి అపకీర్తి తీసుకువచ్చేలా ఉండకూడదు. తల్లిదండ్రులుగా మనం దేవునికి భయపడి జీవిస్తే మన పిల్లలు ఆ పరిశుద్ధతను చూసి భక్తిలో పెరుగుతారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మిమ్మల్ని ఆదరించే దిక్కు ఎవరు లేరని అస్సలు నిరాశపడకండి. సృష్టికర్త అయిన యెహోవా ప్రతి క్షణం మీ వెంట ఉన్నాడు. ఆయన మనపై చూపించే వాత్సల్యము ఎన్నటికీ అంతమైపోదు. మన కంటికి ఒక మార్గము మూసుకుపోయినట్టు అనిపించినా దాని వెనుక మన మేలు కొరకై ఆయన సిద్ధము చేసే ఒక ఉన్నతమైన ఆలోచన దాగి ఉంటుంది. దేవుడు నిర్ణయించిన కాలము ఎప్పుడూ తప్పు కాదు. అది అత్యంత శ్రేష్టమైనది. అందువల్ల మీ గుండె ధైర్యాన్ని ఏమాత్రము కోల్పోవద్దు. ప్రభు ఇచ్చిన పవిత్ర మాటలను గట్టిగా నమ్మండి. ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయడములో స్థిరముగా ముందడుగు వేయండి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రార్థన అనేది ఎప్పుడు వృధా కాదు. మనం మోకరించినప్పుడు పరలోకములో చలనము పుడుతుంది. మనము నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని అడిగినప్పుడు పరలోకములో పరిశుద్ధత, శాంతి మన హృదయంలోనికి, మన ఇళ్లలోనికి ప్రవహిస్తాయి. ప్రార్థన ద్వారా దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేస్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, భూమిపై పరిస్థితులు ఎలా ఉన్నా పరలోకంలో మన దేవుడింకా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను మనము మన జీవితాల ద్వారా ఘనపరిచినప్పుడు ఆయన మహిమ మనలను ఆవరిస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఏ భయం లేకుండా సంపూర్ణ శాంతితో కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆయన పరిశుద్ధ రెక్కల చాటున మీకు ఆశ్రయం ఇస్తాడు. రేపటి దినాన్ని గురించిన చింతను ఆయన పాదాల చింత పెట్టేసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నిత్యుడవైన మా తండ్రి, మీ అద్భుతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయా, ఈ రాత్రి వేళ ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మీ గాయపడిన హస్తాలతో తాకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సమాధానాన్నివ్వండి. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మార్గాలను తెరవండి. యువతి యువకులకు మంచి ఉద్యోగాలను, వివాహాలు కాని వారికి సరి అయిన జతను దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు పరీక్షలో మంచి జ్ఞానాన్నివ్వండి. ఎవరైతే తీవ్రమైన నిరాశలో, ఆత్మహత్య ఆలోచనలతో, భయముతో ఉన్నారో వారి హృదయాలను మీ పరలోక శాంతితో నింపండి. ఈ రాత్రి ప్రయాణాల్లో ఉన్న వారికి తోడుగా ఉండండి. అయ్యా, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘాన్ని, మా దేశాన్ని దీవించండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి సజీవ లెక్కలో మమ్మల్ని లేపమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ రక్షకుడైన యేసు క్రీస్తు
అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి 3వ భాగములో మనం ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణము చేయబోతున్నాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ అపోస్తలుడైన యోహాను పరలోకములో ఏమి చూశాడు? యెషయా చూసిన దర్శనానికి, యోహాను చూసిన దర్శనానికి ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం ఏమిటి? పరలోకములో జరిగే ఆరాధన ఈరోజు మన వ్యక్తిగత ప్రార్థనలను ఎలా ప్రభావితము చేస్తుంది? నీ రాజ్యము వచ్చునుగాక అనే మాట వెనుక ఉన్న మర్మమేమిటి? ఇవన్నీ రేపటి రాత్రి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హృదయపూర్వక విశ్వాసాన్ని కామెంట్ బాక్సులో ఆమెన్ అని రాయడం ద్వారా తెలియజేయండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి పంపించండి, లేదా నాకు ఫోన్ చేసి తెలియజేయండి. నేను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.